హాయ్ అందరికీ. మేమైతే స్వామివారికి మెట్ల పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అయితే గుండ్లు వేయించుకోవడానికైతే పోయినాము. అక్కడ లైన్ ఏమీ లేదు. ఇక్కడ మెట్ల పూజ అయిపోయేసరికి 5 అయింది ఈవినింగ్. ఇంకా మాకు టైం సరిపోదని చెప్పి ఫస్ట్ గుండ్ల దగ్గరకు పోదామని చెప్పి గుండ్ల దగ్గరికి అయితే పోయినాము. అక్కడ కూడా నేను చిన్న వీడియో తీసిన, ఫోటో కూడా తీసిన, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఫోటోలు వీడియోలు తీయొద్దమ్మా, అది మంచి పద్ధతి కాదు, స్వామివారికి తలనీలాలు ఇస్తారు కాబట్టి అది ఎవరికి చూపించొద్దు అని చెప్పారు. ఇంకెవరైనా అట్లా తలనీలాలు ఇచ్చేవాళ్ళు పోతే మాత్రం ఫోటోలు వీడియోలు తీసుకోకూరి, అది మనకే మంచిది కాదంట. ఆయన చెప్పిండు అది నీకే మంచిది కాదమ్మా అని చెప్పిండు. తెలియకనే చేస్తారు ఎవరైనా తప్పు, తెలిసి అయితే ఎవరు తప్పు చేయరు. కాబట్టి మేమైతే తెలియక చేసినాము. ఆయన చెప్పిన తర్వాత వీడియో డిలీట్ చేసిన. మీరు కూడా ఎవరైనా తెలియక తప్పు చేస్తే ఏం కాదు, తెలిసి మాత్రం తప్పు చేయకూర్రి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ నా వీడియో ఒక్కరు చూసినా ఇద్దరు చూసినా వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇట్లా పోయినప్పుడు ఇట్లా వీడియోలు ఫోటోలు తీసుకోవద్దు, అదే మనకు మంచిది కాదు అని వాళ్ళకి తెలుస్తుంది కదా. అందుకే నేను ఆ విషయమే ప్రత్యేకంగా చెప్తున్నా. ఆ నైట్ అయితే ఇట్లా గుండ్లు చేయించుకున్నాము. తర్వాత దర్శనానికి పోదామని చెప్పి 10కి అట్లా వెళ్ళినాము లోపలికి. మాకు అసలు రూమ్ దొరకలే, బయట మాకు రూమ్ దొరకలేదు. ఇంకా అదృష్టమే అనుకోవాలి. అప్పటికే మేము టెన్షన్ పడుతున్నాము, వాన వస్తుంది, రూమ్ దొరకలేదు, బయట పిల్లల్ని వేసుకొని ఎట్లుండాలి రోడ్ పైన అని మేము అనుకున్నాము. అట్లా అనుకొని లోపలికి వెళ్ళినాము. దర్శనం అయితే ఫస్ట్ చేసుకున్నాము. 12 అవుతుండొచ్చు, అప్పుడు తర్వాత ఆలోచన అనుకొని మేము లోపలికి వెళ్ళినాము. కానీ ఆ స్వామివారి దయ వల్ల మేము 10 గంటలకు లోపలికి వెళ్ళినామా అంటే మాకు పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు వదిలిర్రు. రూమ్లలో వేస్తారు కదా, ఇంకా అక్కడనే వండుకున్నాము. అప్పటికే అలసిపోయినాము. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 అయింది కదా, అప్పటికే చాలా అలసిపోయినాము. తర్వాత లోపలికి అయినాము, పండుకున్నాం. ఇంకా వాళ్ళు చెప్పారు ఈ టైం అవుతుంది అని చెప్తే అట్లనే వండుకున్నాం. పొద్దున్న 5 గంటలకు మంచి దర్శనం చేసుకున్నాం. బయటికి వెళ్ళినాం. సత్రాలలో అన్నం పెడతారు కదా, అన్నదాన సత్రాలు చాలా ఉంటాయి. ఆడిపోతే అసలు అన్నానికి ఆ డోకనే ఉండదు, అంత మంచిగా ఉంటుంది ఆడ. ఇంకా పోయి అక్కడ తినేసి ఇక్కడికి వచ్చినాము. ఏది శ్రీనివాస మంగాపురంకి వచ్చినాము. ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయంట స్వామివారిని ఊరేగింపుకి తీసుకొస్తారు. వాళ్ళు చెప్పారు స్వామివారు వస్తారు, ఉండే వాళ్ళు ఉండండి అని. నేను ఈ వీడియో తీసిన. ఇంకొక చిన్నది క్లిప్పు అంటే వీడియో మర్చిపోయినా. అదేంటంటే స్వామివారు ఇట్లా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆవు వచ్చింది గేట్ దగ్గరికి. అక్కడ గేట్ వరకు వచ్చి అంబా అని గట్టిగా అన్నది. అది కూడా నేను మా అమ్మ చూపించింది, చూడు ఇట్లా స్వామివారు లోపలికి పోగానే ఆ ఉరికొచ్చింది. ఎంత దూరం ఉందో ఏమో అది ఉరికొచ్చి అంబా అని అంటే నేను దాని ముఖం చూసుకుంటే అట్లనే ఉన్నా, అసలు వీడియో తీయలేదు. నాకు అదొకటి మంచిగా అనిపించింది. స్వామివారిని కూడా చూసినాము. స్వామివారిని అయితే చూసిన తర్వాత అక్కడ కూడా ఇక్కడికి వచ్చాక మధ్యాహ్నం అయింది మాకు. పొద్దున ఆడ సత్రంలో అన్నదానం కాడ తినేసి వచ్చినాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఆ రోజు సాటర్డే ఆంజనేయ స్వామి గుడిలో ఏదో అన్నదానం పెడుతురు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా పెట్టారు. ఇక్కడ కూడా ఫుడ్ తిన్నాం. ఇక్కడ ఆ తిరుపతి పోతే అసలు ఫుడ్కి డోకానే ఉండదు, మస్తు ఉంటుంది సత్రాలు ఫ్రీగా. మళ్ళీ అటు నుండి మళ్ళీ ఏడికి శ్రీకాళహస్తి వచ్చినాము. శ్రీకాళహస్తి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ చేసుకున్నాము. అంటే నాది ఇక్కడ కూడా మొక్కుండే, ఆ నాగుల పుట్ట దగ్గర మొక్కుండే. అక్కడ మొక్క అయితే తీర్చుకున్నా. మొత్తం మీద కష్టము నష్టము నా మొక్కులన్నీ అయిపోయినాయి తిరుపతికి సంబంధించి. ఇంకా ఏ మొక్కు లేదు. శ్రీకాళహస్తి వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళినాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇప్పటివరకు అయితే ఈ వీడియోలో 3 చూపించిన, 2 చూపించిన ఏమంటారు శ్రీనివాస మంగాపురం ఇంకా శ్రీకాళహస్తి, ఈ 2 అయితే చూపించిన. నెక్స్ట్ వీడియోలో మేము ఏడికి వెళ్ళినాము, ఇంకెట్లా జరిగింది మా జర్నీ అని నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.